మాస్టర్ గారు 1964లో రాసిన ఒక లేఖలోని అంశం ఒకరికి రాస్తూ, జీవితం రామాంకితం ఎప్పుడో అయినది, దానికోసం పరితపించనక్కరలేదు, కానీ పరితాపము ఆత్మ వికాసమునకు దోహదమిచ్చే ఒక స్థితి. అంటే మనం పరితాపం చెందక్కర్లేదట, కానీ ఆ పరితాపం కూడా ఆత్మవికాసానికి దోహదం ఇచ్చే ఒక స్థితి అంటున్నారు. మళ్ళా అంటూ అక్కడ చెబుతున్నారు ఆ రాసిన వాళ్ళకి, మాధవార్పితము కాని సిరి మనలో వేరే ఒక పదార్థం ఏదో కలదనుకునుట భ్రమ. అంటే వాళ్ళు రాసిన లెటర్కి రిప్లై కనుక మాధవార్పితము కాని సిరి అన్నారు. అంటే మనం భగవంతుడికి ఏదో అర్పించుకోవాలనే భావనతో కదా మొదలుపెట్టేది ఎవరైనా, కానీ అలా అర్పించుకోవడానికి వేరే ఆయనది కాని పదార్థం ఏదో మనలో వేరే ఏమీ లేదు, అలా అనుకోవటం భ్రమ. మరి అనుకోకపోతే సాధన ఎలా చేస్తాం? మనం ఆయనే అనుకునే స్థితిలోకి ఆల్రెడీ ఉండి ఇంక కొత్తగా మొదలయ్యేది అని చెప్పుకునేదే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దశలే. పరితాపం చెందటం కానీ, మనం సమర్పణ చెందాలి అనుకుంటున్నామట అంటే మనం వేరే ఉన్నామనే ఒక ఇదిలో ఉండటం. నిన్న మనకి కులపతి స్టోరీస్ అని చెప్పారు. దానిలో ఒక కథలో మాస్టర్ గారు చెప్తారు, గురువు గారు దగ్గరికి వెళ్ళి నేను మీకు ఏదైనా అర్పించాలనుకుంటున్నాను అని అంటే, ఆయన అన్నిటికంటే చాలా తేలికైనదేదో, చాలా మామూలు స్థాయిలో ఉండేదేదో అది నాకు తీసుకొచ్చి అంటారు. అంటే అతను ఏముందిలే అని చెప్పి ఒక ఆవు దగ్గరికి వెళ్తాడు, ఆవును తీసుకెళ్దామని, ఆవును సమర్పిద్దామని. అప్పుడు ఆవు అంటుంది, అదేమిటి, నేను సామాన్యం ఏమిటి అని చెప్పి నేను ఇలా పాలిస్తున్నా, నా నుంచి ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా అంటుంది. అవి చెప్పినవన్నీ విని నిజమే కదా అనుకొని చెప్పి సరే అని ఒక గడ్డి దగ్గరికి వెళ్తాడు. మనం మామూలుగా గడ్డి అంటే చాలా చిన్న చూపుతో చూస్తాం కదా అని. ఆ గడ్డి అంటుంది, ఈ ఆవుకు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, నన్ను తినబట్టే కదా అంటుంది. ఇట్లా తిరిగి 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 చివరికి అతనికి అర్థమయ్యేది ఏంటంటే, లోకంలో అందరికంటే ఎవడు అంటే నేనే అని అర్థమవుతుంది అతనికి. అంటే ఆయన చాలా చెప్పక చెప్పాడు, నన్ను నేను సమర్పించుకోవాలని చెప్పాడు అని. కాబట్టి మనం సమర్పించుకోవాలి, నాది అనే భావాన్ని సమర్పించుకోవాలని చెప్పుకుంటాం మనం. కానీ ఇక్కడ మాధవార్పితము కాని సిరి మనలో వేరే ఒక పదార్థం ఏదో కలదనుకున్నట్టు భ్రమ అంటున్నారు. అంటే ఇవన్నీ దశలు. మనం వేరే ఒకళ్ళు ఉన్నాం, మనం ఆయనకి సమర్పించుకోవాలి, మనది అనేదంతా అనే భావన. ఆ భ్రమ అనే తెర వెనుక నీ రాముడు కోదండపాణి అయి ఉన్నాడు. ఈ భ్రమ మనకుంది, ఆ వెనకే ఉన్నట్ట రాముడు కోదండపాణి అయి. ఒకనాడు ఈ భ్రమనే తాటకి మీద బాణప్రయోగం చేస్తాడు. మనలో ఏదైతే ఈ భ్రమ ఉందో, నాది, నేను ఇస్తున్నాను అంటుంటాం. గురువుగారి పనిలో ఉన్నామంటే మేము గురువుగారి సేవ చేసుకుంటూ ఉంటామని చెబుతూ ఉంటాం. గురువుగారికి మనం సేవ చేస్తున్నామో, గురువుగారే మనకు సేవ చేస్తున్నారా? అంటే ఏ టైంలో ఫోన్ చేసినా మందు కానీ, లేకపోతే మనం ఒక డిస్పెన్సరీలో వాడుతుంటే అక్కడ కానీ ఉపయోగం మనకు దొరుకుతుందా, గురువుగారికి ఏమైనా చేస్తున్నామా? లేదండి నేను 30 ఏళ్ళుగా డిస్పెన్సరీ సర్వీస్ చేస్తున్నానో అన్నాం అనుకోండి, అది గురువు గారికి చేస్తున్నామా, మనం బాగుపడడానికి చేసుకుంటున్నామా? ఇది పోనీ గురు పూజలకు వచ్చి మేము సర్వీస్ చేస్తున్నాం, ఇక్కడ ఎక్కువ మంది వాలంటీర్స్ లేరట, మేము వచ్చి కూర్చొని ముందుగా వచ్చి చేసాము అనుకున్నాం అనుకోండి, ఆ చేయటం వల్ల ఎవరిని మనం ఉద్ధరించాం? ఈకే గారినే, లేకపోతే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నటువంటి చేస్తున్నారు కాబట్టి అనంతకృష్ణ గారు ఇక్కడ, అనంతకృష్ణ గారినే ఎవరిని మనం చేస్తున్నట్లు? అంటే మనం ఆ వచ్చినప్పుడు పొందుతున్న ఆనందం ఏదైతే ఉందో, ఆ ఆనందం మనకి ఇస్తున్నది ఎవరు? అంటే ఆయన మనకి సేవించుకోవడానికి, మనకు ఆనందాన్ని ఇవ్వడం కోసం ఏదో ఒక వంకతో పిలుస్తున్నారన్నమాట. అంతేగాని మనం ప్రత్యేకంగా మామూలుగా మాట్లాడుతుంటాం, మేము మా గురువు గారు ఉన్నారండి, వారి ఆ సేవలో ఉంటుంటాం అని అంటూ ఉంటాం. అంటే అర్థం ఏమిటి? ఆ భ్రమ, దాని వెనక ఆయన ఉన్నట్టు. ఈ భ్రమనే తాటకి మీద బాణప్రయోగం చేస్తాడు. నీకు బాధ కలుగకుండా భ్రమను కొట్టడం కొరకే ఆయన చేసే విలంబనం. అంటే రాసిన వాళ్ళు లెటర్లో దాని గురించి బాధపడుతూ పరితాపం చెందుతున్నారు కాబట్టి అది కూడా ఆయన తీసేస్తాడు. కాకపోతే ఏంటంటే బాధ కలగకుండా భ్రమను కొట్టడం కోసమే ఆయన చేసే విలంబనం. వెయిట్ చేస్తున్నాడు, అందుకని వెయిట్ చేస్తున్నాడు ఆయన. భౌతిక విషయములకు కూడా భగవదితరమైన అస్తిత్వం ఉన్నదనుకోవడం మరొక భ్రమ. అంటే వాడు రాసిన లెటర్ని బట్టి ఈ భౌతిక విషయాలు అనేటువంటివి భగవంతుడి కంటే ఇతరం ఆయన అస్తిత్వం ఉన్నది అని మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఇంకో భ్రమ అంటున్నారు. మనం కూడా చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బాగుందండి, బయటికి వెళ్తే మళ్ళీ మనము మన కథ అంటాం. అంటే అది వేరే కథ, ఇది ఇంకో కథ అని గట్టిగా నమ్ముతూ ఉన్నాం. మాస్టర్ గారు చెబుతారు ఓ చోట,
ఏదైనా పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆహా ఎంత బాగుంది, ఇక్కడే ఉండిపోతే బాగుండే అనుకుంటాంట. అది చుట్టానికి భక్తిలాగా ఉంటుంది కానీ కాదు అన్నారు. అదేమిటండి అంటే ఇంటి దగ్గరికి వెళ్తే నేను ఇలా ఉండదలుచుకోలేదు అని చెప్పటంట. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అలా ఎందుకు ఉండకూడదు అంటే ఉండటానికి మనం సిద్ధంగా లేము కాబట్టి ఏంటంటే అలా అనుకుంటాం. కాబట్టి అది కూడా ఒక భ్రమ. అందుకే ఏమన్నారు, ఈ రాక్షసుడు కూడా ఎప్పుడో రామబాణానికి ఆహుతి అయి నీ భ్రమ నశించి, అది కూడా రాక్షసుడే అంటే నెగటివ్ థాట్ అని అర్థం అన్నమాట. ఈ రాక్షసుడు కూడా ఎప్పుడో రామబాణానికి ఆహుతి అయి నీ భ్రమ నశించి మనస్సుల తెర మీద రాముడు తప్ప ఏమీ కనబడని స్థితి వస్తుంది. అంటే రెండు ఏమీ లేవు, భౌతికము ఆధ్యాత్మికం అనేటువంటివి ఏమీ లేవు, ఇతరులు లేకపోతే ఇతరము అనేటువంటిది ఏమీ లేదు. అంటే తనలోనూ ఇతరము వేరే ఉండి సమర్పించుకుందాం అనుకునేది లేదు, లేకపోతే భౌతికమైన విషయాలంటూ ఇతరమైనవి ఏవీ లేవు, రెండూ ఏమీ లేవు. మొత్తం ఉన్నది ఒకడే, అది మొత్తం రాముడే లేదా గురువే అనేటువంటిది. ఇక్కడ ఇంకా చెబుతున్నారు, బాహ్య జగత్తు అంతా ఆయనలోని భాగమే కనుక లోపాలన్నీ ఆయనే సవరించి తన సర్వమయత్వం స్థాపించుకుంటాడు. అన్ని వేదవాక్కులు. అంటే మనం బాహ్య జగత్తు అనేది కూడా ఆయనలోదేగా, అంతర్బహిష్యత సర్వం అంటున్నప్పుడు బాహ్యమైనటువంటిది ఆయనది కాంతి ఏదన్నా ఉంటుందా? కాబట్టి ఈ బాహ్య జగత్తు కూడా ఆయన అయినప్పుడు ఆయనలో భాగమేట. ఏంటి మనలో ఉండే ఈ లోపాలన్నీ కూడా మనలో కావచ్చు, ఇతరులో మనం చూసే లోపాలు కావచ్చు, అవన్నీ కూడా ఆయనే సవరించి తన సర్వమయత్వం స్థాపించుకుంటాడు. అంటే నువ్వేమీ నీలో ఉన్న తప్పులను పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసినా మాస్టర్ గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు, నాలో ఉన్నవి పోవాలని గుర్చుకుంటే అవి నువ్వు పోవాలని గుర్చుంటాయి అన్నారు. ఎందుకంటే నువ్వు వాటికి ఇంకా ఆహారం ఎక్కువ వేస్తున్నావు, దాని బలం పెంచుతూ ఉన్నావు. అందుకని మాస్టర్ గారు ఎప్పుడు చెబుతారు గౌతమ బుద్ధుడి మాట, చీకటి డౌన్ డౌన్ అనడం వల్ల చీకటి పోదు, లైట్ వేస్తే చీకటి అదే పోతుంది అన్నారు. కాబట్టి వాటిని స్మరించడం లేదా ఎదుటివాడిలో ఉండే తప్పుల్ని స్మరించడం, మనలోవి కానీ ఇంకోటిలోవి కానీ. మాస్టర్ గారు చెబుతారు పతంజలి యొక్క సూత్రాలనే, తప్పు చేశాను ఒకటే దాని మీదే ఆలోచిస్తున్నట్టంటే జిడ్డుట, దాన్నే పట్టుకున్నట్ట. అంటే అర్థం ఏంటంటే వాడు ఆ తప్పు చేయటం నుంచి బయటకు రావడానికి ఇష్టం లేదట, అందుకని దానిలోనే ఉన్నట్ట. జిగట బంకలాగా పట్టుకొని ఉంటాట దాన్ని. నేను తప్పు చేసే ఒప్పు చేయి అన్నారు మాస్టర్ గారు. ఆ తప్పుల గురించి స్మరించడం కాకుండా ఒప్పు చేయడంలోకి రా అన్నారు. కాబట్టి ఆ లోపాలు, కొంతమంది లోకల్లో ఈ లోపాలు ఉన్నాయి అనుకుంటూ ఉంటారు, వాటిని అది ఆయన లీలే, ఆయన చూసుకుంటాడు. అలాగే మనలో ఉండే లోపాలని ఆయన చూసుకుంటాడు. మనం వరుసగా ఒప్పులు చేస్తూ ఉండడమే తప్పులు అనేటువంటివి పోవడానికి మార్గం అవుతుందన్నారు మాస్టర్ గారు చోట. కాబట్టి ఆ సర్వమయత్వం ఆయనే స్థాపించుకుంటాడు. మనకు కలిగే స్థితికి అర్థమేమి అనే ప్రశ్న మనది కాదు. అంటే సాధన చేస్తున్నప్పుడు రకరకాలుగా అనిపించేటువంటి ఆవిడ రాసిన లెటర్కి చూస్తున్నారు అనమాట. మనకు కలిగే ఈ స్థితికి అర్థమేమనే ప్రశ్న మనది కాదు. ఎందుకంటే చెబుతున్నారు ఆ ప్రశ్న వలన తేలే విషయము లేదు, వచ్చిన స్థితిని అనుభవించడమే సత్యము. ఎప్పుడు ఏది వస్తే దాన్ని స్వీకరించడమే తప్ప ఇదేమిటి ఈ స్థితి ఏమిటి అనేటువంటిది ఏమీ లేదు అని. రూమ్లో వచ్చినగా మాట్లాడకపోయినా భావతరంగములను అక్షరమాలలో కూర్చుట ఆరంభించినప్పటి నుండి మీ ఉపన్యాస ధోరణి తగ్గిపోతుంది. వాళ్ళకి లెటర్లో రాస్తూ అంటున్నారు. అంటే ఇలాంటివన్నీ లోపల వస్తున్నటువంటి అక్షరమాలలో కూర్చుట ఆరంభించి, అంటే దాన్ని ఆ వస్తున్న భావాలని చక్కగా రాయటం అనేటువంటి దానిలోకి వస్తే మీ ఉపన్యాస ధోరణి తగ్గిపోతుంది, భయము లేదు, పిచ్చిదానివి అయిపోకుండా చూసే భారము నాది అని ఆ లెటర్లో ఆవిడకి తెలియజేస్తున్నారు. ఇంకో లెటర్లో మాస్టర్ గారు అడ్రస్ చేయటమే, ఇది కూడా 1964లో రాసిన లెటరు, బాధ్యత నెరిగిన హృదయమునకు శ్రీరాముని ఆశీస్సులు అన్నారు. అంటే మరి రాస్తోంది మాస్టర్ గారు కదండి, శ్రీరాముని ఆశీస్సులు అనటం ఏమిటి? అది కూడా ఆ పదం చూడండి, బాధ్యత నెరిగిన హృదయమునకి. రాముడు ఏ విధంగా అయితే కర్తవ్య పాలన చేశాడో అలాంటి హృదయ అవతల వాళ్ళు. కాబట్టి ఆయన ఆ మాట ఊరికనే రాయరు కదా, ఎలా పడితే అలా అడ్రస్ చేయరు కదా వాళ్ళు. బాధ్యత నెరిగిన హృదయమునకు శ్రీరాముని ఆశీస్సులు. మరి ఈయనెవరు అంటే నేను రాముణ్ణి అని అర్థం అన్నమాట. అంటే జాగ్రత్తగా చదువుకుంటే ఎంతటి వాడైనా సరే దాచుదామన్నా దాగదా అవతారతత్వం, అది అక్కడ బయటకు వస్తుంది. తర్వాత ఇంకొక లెటర్లో, నా కోసం ఎప్పుడూ ఎదురు చూడరాదు, ఒకళ్ళకి రాస్తూ ఆ లెటర్ మధ్యలో అంటున్నారు. ప్రతిదినము బ్రాకెట్లో ఆయనే ఇస్తున్నారు 6 దినముల నుండి అని.
బ్రాహ్మీ ముహూర్తమున వచ్చిపోవచ్చుండటం నీవు ఇంతవరకు ఎరగకున్నావు. ఆయన ఉన్నదేమో వాళ్ళు విశాఖపట్నంలో, ఇది కూడా 64లో రాసిన లెటరే. అంటే అవతల వాళ్ళు ఇంకేదో ఊళ్ళో ఉన్నారు. నేను 6 రోజులుగా బ్రాహ్మీ ముహూర్తంలో వస్తూ ఉన్నా, నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అన్నారు. అంటే ఆయన యొక్క అంతర్యామిత్వాన్ని డైరెక్ట్గా తెలియజేస్తూ ఉన్నారు ఆ లేఖలో. తర్వాత ఇంకో లేఖలో ఆయన వాళ్ళు క్వశ్చన్ వేశారు ఒకటి మాస్టర్ గారిని, సర్వము సమర్పణ చేసిన తర్వాత నన్ను పరీక్షించవలసినది ఏమున్నది అని వాళ్ళు అడిగారు. మళ్ళీ ఆ ప్రశ్న ఆయన ఇచ్చి దానికి జవాబిస్తున్నారు. నన్ను పరీక్షించుట నేను పరీక్షింపబడుతున్నాను అను భావమే. అంటే అక్కడ ఆ భావం ఉందిట అంటే నేను వేరే ఉన్నానుగా, సమర్పణ చేస్తే అది ఉండదుగా. నన్ను చెప్పారు చూడండి, నిజంగా ఆయనకి సమర్పణ చేస్తే ఆయన కాలుతో తనినా అది స్వామి కదా అనుకోవాలి. అనుకోగలవా? ఇక్కడ అది కరిగిపోయి నాలో కలిసిపోయినప్పుడు అంతా నేనే. ఇంకా నీలో ప్రశ్నించేవారు మిగిలి ఉన్నంత వరకు ఆ ప్రశ్న ఉంటుంది. వారు కరిగిపోయి వేషధారణ మార్చి నిజస్వరూపమైన నా రూపం ధరించినప్పుడు జగన్నాటకం శుభాంతమవుతుంది. ఏమండి, ఇన్నాళ్ళుగా ప్రేయర్ చేసుకుంటున్నాం, మాస్టర్ గారికి అన్నీ అర్పించుకున్నాం, అయినా మాకు ఈ కష్టాలు ఏమిటి అంటున్నావుట అంటే కష్టాలుగా చూస్తున్నాం మనం వాటిని. అంటే మనం వేరేగా చూస్తున్నాం. మరి ఆ కష్టరూపంలో ఉన్నది కూడా ఆయనే ఇచ్చాడు, ఇది కూడా వాడి లీలే అనుకోగలమా? అనుకోలేం కదా. ఇంతగా నమ్ముకొని ఉన్నామండి, ఇలా ఏంటండి ఇంత పెద్ద జబ్బు క్యాన్సర్ వచ్చింది మా ఆవిడికి అనిపించవచ్చు ఒకళ్ళకి. మాస్టర్ గారు పతంజలి యోగ సూత్రాల్లో చెప్తారు, జన్మలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, పెద్ద విషయం అన్నారు. జన్మలకే తీసుకెళ్లారు. ఇంట్లో రోగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, దొడ్లో పాము వస్తూ ఉంటుంది, ఏముంది పెద్ద విషయాలా ఇవన్నీ? వస్తుంటాయి పోతూ ఉంటాయి, జన్మలే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మనం మాత్రం మనకు ఇవ్వబడిన జన్మలో ఏం చేయాలో దానిలో ఉండాలి అన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే జగన్నాటకం జరుగుతూ ఉంటుంది. అది శుభాంతం ఎప్పుడవుతుందంటే ఈ నేను అనేది కరిగిపోవాలి. అంటే నేనంటే చిన్న నేను అన్నమాట. నాది నేను సమర్పణ చేశాను, నేను చేస్తున్నాను, నేను ఇంతగా చేస్తూ ఉంటే నాకే ఇలా జరగాల. మరి మాస్టర్ గారు అలా అనుకున్నారా? ఆయనకేదో వ్రణం ఏర్పడి 4 రోజుల పాటు దేకుతూ బాత్రూమ్ కూడా పెడుతూ ఇంటి వందే ఉన్నప్పుడు భాగవతం వచ్చింది ఆయన నుంచి, రహస్య ప్రకాశం మొదలైంది. అయ్యో మీకు రావడం ఏమిటండి అని వేరే వాళ్ళు అంటే అది ఆయన అలా అనుకోలేదు, వాళ్ళు అనుకున్నారు, ఆయన అనుకోలేదు. ఏ స్థితి వచ్చినా సరే, అంటే ఇప్పుడు మరి ఆయనకి ఒక కుమారుడు భాస్కరాచార్యునైనా మరణించారు. మరి ఆయన సామాన్యమైన వ్యక్తి, ఆయన తీర్థం ఇస్తే అప్పటికే అనేక మందికి అనేకం తగ్గిపోతూ ఉండేవి. అసలు వాళ్ళ నాన్నగారు అంటే అనంతాచార్యుల వారు ఘన వైద్యులు. మరి ఆ పిల్లాడు పోవటం ఏమిటి అంటే దైవలీల. దాన్నప్పుడు ఎలా దర్శించారు? ఒక పక్క పిల్లవాడు మరణించే స్థితిలో ఉన్నప్పుడు కూడా ఒడుగు చేసుకోవడానికి సిద్ధపడకపోతే భరద్వాజ గారు ఆయన ఒడుగు జరిపించారు. ఆవిడెలాంటిది, ఆ తల్లి అప్పమ్మ గారు ఆ పిల్లవాడిని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎదురుగా ఇంకో దూరంగా ఇంట్లో ఉండమంటే కూర్చొని ఉంది, ఏది డెడ్ బాడీతో. ఈ కార్యక్రమం అయ్యేదాకా అడ్డు రాకుండా ఉండటానికి. ఊహించగలమా అది? అంటే వాళ్ళిద్దరికి తేడా లేదు కాబట్టి వాళ్ళు ఒకటే. ఏంటి ఆ స్థితి అంటే మనం ఏమనుకుంటామంటే కష్టాలు వాళ్ళకి రాలేదండి అనుకోవడానికి లేదు. రాముడుగా వచ్చినా కృష్ణుడుగా వచ్చినా మాస్టర్ గారు చెప్పిందే ఉంది, వాళ్ళు పడ్డ కష్టాల ముందు మనం పడ్డం ఎంత అన్నారు. అలాగే మాస్టర్ గారు ఆయన లైఫ్లో కష్టం అంటే వాళ్ళు కష్టాలుగా చూడరు, లేకపోతే బాధలుగా చూడరు. ఎన్ని రకాల సన్నివేశాలు, ఎన్ని రకాల అవమానాలు, అవి అవమానంగా వాళ్ళు చూడరు. దగ్గరగా మనం గమనిస్తే తెలుస్తాయి. అందరూ ఒకే రకంగా ట్రీట్ చేశారా? ఓసారి మచిలీపట్నంలో ఆయనకి బాగా జ్వరంగా ఉందిట, ఆహారం కూడా ఇవ్వలేదుట, కాఫీ కూడా ఇవ్వలేదుట ఎవరు. అది ఒక ఆయన అనారోగ్యంతో ఉన్న ఆయన వేరే ఊరు నుంచి మందు కోసం అడిగితే రమ్మంటే ఆయన వస్తూ ఆయన కోసం కాఫీ తెచ్చుకున్నాడు. వచ్చి చూసి ఈయనకేమి ఇవ్వలేదు అనుకొని వచ్చి, మాస్టర్ గారండి కాఫీ ఇవ్వమంటారంటే ఇవ్వబోయి ఉదయం నుంచి ఎవడు ఏమి ఇవ్వలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా అన్నారు. కూర్చొని మందులు ఇస్తూ ఉన్నారు. అంటే మరి అక్కడ ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఎవరికి అంటే వాళ్ళెవరిని కూడా నేను ఇంత చేస్తున్నాను మంచినీళ్ళు కూడా మీరు పట్టించుకోరని ఎందుకని లేదు. ఇంకోసారి ఇంకో ఊళ్ళో గురు పూజలు మా ఊళ్ళో జరగాలని తాపత్రయంతో ఒక ఆయన గురు పూజలు పెట్టి పిలిస్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన రుద్రసూక్తం చదువుతూ ఉన్నప్పుడు చూస్తే ఒళ్ళు వేడిగా ఉందిట, పైన సరిగ్గా టాప్ లేదు, ఎండ కూడా మీద పడుతూ ఉందిట. అలాగే కూర్చొని మొత్తం కార్యక్రమం నడిపించారు.
అంటే మనం ఊహించలేము. జాగ్రత్తగా చదువుకుంటే లేదా ఆ సన్నివేశాన్ని కనుక చూస్తూ వస్తే ఎన్ని రకాలైన ప్రాక్పశ్చిమాల్లో వస్తుంది. ఆయనే స్వయంగా ఇచ్చిన డైరీలో మనకి. వెళ్ళిన రెండో రోజో మూడో రోజో తొడ మీద ఆయనకి సెగగడ్డల్లాగా బాగా వచ్చినాయి. అసలు అలా వస్తే ఎవరు కదలలేరు, పడుకోవాలనిపిస్తుంది. అలాంటిది రిగరస్గా రోజుకైనా ఎలా వర్క్ చేశారో మనం ఆ ప్రాక్పశ్చిమాలో చదివితే రోజుకు 18 గంటలు 19 గంటలు 20 గంటలు ఒక్కోసారి తెల్లవారులు మేలుకునే ఉన్నారు. ఒక్కో రోజుకి 2 ఉపన్యాసాలు 3 ఉపన్యాసాలు చెప్పినవి కూడా ఉన్నాయి. ఒక్కోటి 2 గంటలు చొప్పున. మళ్ళీ మందులు ఇవ్వటం. ఇది కాక ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకంతా వింత కదా, ఫస్ట్ టైం కదా 72 డైరీలో అనుక్షణం ఏదో క్వశ్చన్లు వేస్తూ ఉండడం. ఆ గొంతుకు గ్యాప్ లేదు. మరి అలా సెగ్గగడ్డలతో ఉన్నారు. చివరికి ఇంకా వచ్చే ముందు ఇంకా రేపో ఎప్పుడో బయలుదేరతారనంగా ఇటలీలో ఆయన ఉపన్యాసం చెబుతూ ఉండగా ఆ గడ్డలు చితికినాయి. ఆ పంచంతా రక్తంతో తడిసిపోయింది. ఆయన హాస్యంలో వాళ్ళని అలా మాయబుచ్చి ఉపన్యాసంలో టక్కన ఒక్కసారి లోపలికి వెళ్ళి పంచె మార్చుకొని వచ్చారట. అప్పుడు కూడా ఒక ఆమె నేను గమనించా, మీ శక్తులన్నీ ఏదో మీ గురువు గారు ఏదో చెబుతుంది అక్కడ సోది. లోపలికి వెళ్ళి వచ్చారు, అందుకే ఏదో చెబుతా, అవును బాగా కనిపెట్టామన్నారు. అసలు విషయం పంచె మార్చుకొని వచ్చారు. వాళ్ళకి తెలియకూడదు, బాబాటు తెలియకూడదని ఇబ్బంది, అదంతా ఎందుకు కూడా చెప్పటం అని. అంటే భౌతికంగా ఆ దేహానికి ఏం జరుగుతున్నా, లేకపోతే వాటిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, లేకపోతే ఆశ్రితలము అని చెప్పి వచ్చినటువంటి శిష్యుల రూపంలో ఉన్న వాళ్ళలో వాళ్ళు రకరకాలుగా ఏమడిగినా సరే, అయ్యా మీరు ఇల్లు ఉంది కదా ఫలానా చోట మేము తీసుకోవాలి మాకు అనగానే ఇచ్చేశారు ఇల్లు. ఇప్పుడు అది కోట్ల రూపాయలు విలువ చేసే చోటు అది. అలా 2 సార్లు ఇచ్చారు. ఒక చోట స్థలం ఇచ్చారు, ఒకసారి ఇల్లు ఇచ్చారు, ఇంకో చోట ఇంకో స్థలం ఇచ్చారు. రకరకాలు జరిగినాయి. అవి ఇస్తున్నప్పుడు కానీ, లేకపోతే అయ్యో మనకు ఉంటే బాగుండేది కదా అని ఫ్యూచర్లో అనుకోవటం కానీ. మాస్టర్ గారు ఒకసారి దో ఆంఖే బారాహాత్ అనే సినిమాకి వెళ్ళారట. ఆ పక్కన కూర్చున్న వ్యక్తితో అన్నారట, నాకదే చూస్తూ ఉన్నట్టుందో అని. అందులో ఏమిటి అంటే, తీవ్రమైన ఉగ్రవాదుల్లాగా ఉండేటువంటి వాళ్ళు, ఎదవాళ్ళు, దొంగలు అలాంటి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం. వాళ్ళేమో ఇతను నాన్న హింసలు పెట్టి అవమానపరిచి ఇచ్చేస్తూ ఉంటారు, ఇతను చాలా ప్రేమతో ఇచ్చేస్తూ ఉంటారనే సినిమా ఇతివృత్తం అది. ఆ మాట అన్నారంటే అర్థం ఏమిటి? చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో నిజంగా ఎంతమంది నిజమైన శరణాగతి కలిగిన వాళ్ళు వాడుకోవటమే తప్ప, ఉపయోగించుకుందాం అనేటువంటిదే తప్ప, కృష్ణుని యాదవులుగా చేసినట్టుగా మెజారిటీ అదే కదా. అలా అంత మాట అనేయగలరా అంటే ఆయన అన్నారు, మనం కాదు. ప్రాక్పశ్చిమలో ఆయనే ఇచ్చారు. వాళ్ళు అడిగారు, ఏమంటే అందరూ మీకు ఇలా మీ కార్యక్రమంలో ఇలా అందరూ శరణాగతి చెంది ఉన్నటువంటి వాళ్ళైనా అంటే 2-3 కుటుంబాలు మాత్రం ఉన్నాయన్నారు. కాబట్టి ఏంటంటే ఆ జగన్నాటకం ఇక్కడ చెబుతూ ఉన్నది. ఏం చెబుతూ ఉన్నారు? వారు కరిగిపోయి వేషధారణ మార్చి నిజస్వరూపమైన నా రూపం ధరించినప్పుడు జగన్నాటకం శుభాంతం ఉంది. అటుపైన అంతా నేనే, నీకు తావులేదు, నీలో నేను ఉంటాను. జగత్తు అనే మాయ కరిగి నేనే అనే సత్యం మిగులుతుంది. నీ ఆస్తి అంతా నేనే లాగేసుకోబోతున్నాను. అంటే ఆయన లాగేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ లాగేసుకోవడానికి వీలైన వాతావరణంలో మనం ఉండగలగాలి. అక్కడ ప్రతి గోపికల ఇంటికి వెళ్ళి అక్కడ వెన్న ముద్దలు అవి స్వీకరించారట అంటే మనకు తాతగారు పెద్దలు చెప్పింది వాళ్ళ హృదయాలు అని అర్థం. ఆ వెన్న ముద్ద అంటే ప్రేమతో కూడిన హృదయాలు కాబట్టి ఆయన ఆగలేరు. అలాంటి చోట్లకి ఎప్పుడు అలా వెళ్ళడం అనేది ఉంటుంది. అలాంటి ఇళ్ళకి అంటే ఇళ్ళంటే అక్కడ హృదయాలకి అని అర్థం. కాబట్టి అలా నాది అనేది లేకుండా ఆ రకమైన స్థితిలోకి మనం ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా దూరము దగ్గర సంబంధం లేదు. ఎందుకంటే ఆయన వేరే ఎక్కడో లేరు కదా. సర్వాంతర్యమితం అంటే ఆయన ఉన్నది మనలోనే కాబట్టి కొత్తగా నేను లాగేసుకుపోతున్నా రెడీగా ఉన్నాను అన్నారు. ఇది ఆ లెటర్లో. ఆ లెటర్లోనే ఇంకో పార్ట్లో మళ్ళా వాడు అడిగిన ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ అన్నమాట. ఆర్థిక విషయంలో నిరసన మెట్ట వేదాంతుల లక్షణం. కొంతమంది వైరాగ్యం పేరుతో వేదాంతం పేరుతో ఏం చేస్తూ ఉంటారు? పాడు డబ్బు అంటూ ఉంటారు. డబ్బు పాడుది ఎందుకు అవుతుంది? మన మనస్సు పాడుదిగా ఉంది కాబట్టి అది అలా కనబడుతూ ఉంటుందని. మనం మంచి పనులకు ఉపయోగించే దాసి అర్ధబలం అన్నారు. అది దాసి అన్నారు. దానిని విధేయతతో ఉంచటం యోగి లక్షణం, నిరసించడం అసామర్థ్యం. నిరసించంట అంటే అది మన యొక్క అసామర్థ్యతని ఇనబిలిటీని తెలియజేస్తుంది తప్ప ఇది కాదు అని. ఇంకో విషయం అందులో ఆవిడ రాసిన దానికి ఆన్సర్ అన్నమాట. కాఫీ నిషేధం వల్ల నాకు హర్షము కానీ నిరసన కానీ లేవు. నేను కాఫీ మానేశాను రాసిందనమాట అవతల ఆవిడ. అది ఆత్మనిగ్రహానికి సంబంధించినదే కానీ దైవానికి దాని ప్రమేయం లేదు. నేను కాఫీ మానటం వల్ల
అదేదో పెద్ద ఆధ్యాత్మిక సాధన, లేకపోతే ఇంకోటో ఏమి దమ్మిడికి పనికిరాదు. అది నీకు ఏదో నీకు చక్కటి ఆత్మ సంయమనం ఒకటి అనుకుంటే దాని ఎందుకు నిలబడగలగడం దానికి సంబంధించి తప్ప దానికి దీనికి సంబంధం లేదనేటువంటిది చెప్పారు ఆ లెటర్లో. ఇంకో లెటర్లో వేదన ఎప్పుడూ నాకు నివేదితం అవుతూనే ఉన్నది. అంటే నువ్వు ప్రత్యేకంగా లెటర్లో రాయక్కర్లేదు, నాకు నివేదితం అవుతూనే ఉన్నది. శ్రీవారు ఈ జీవిని ప్రేరలో కూర్చుండబెట్టవలసిన ప్రత్యేక అవసరం కనిపించలేదు. ఈ జీవితమే ప్రేరుగా మారిపోయినది. జీవితమే రాముని యాజ్ఞ. అంటే అవతల వాళ్ళు జీవితం అంతా ప్రేరమయంగా జీవిస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళు ప్రేయర్లో కూర్చోలేదు, నువ్వేమీ ఇది ఒక్కర్లేదని చెబుతున్నారు అని అక్కడ మాస్టర్ గారు రాస్తున్నారు. నా పాదధూళితోనే ఈ లోకాలన్నీ సృజింపబడి ఉన్నాయి. రాని అడ్రస్ కోసం వెతుక పని లేదు. అంతటా నేనే ఉన్నప్పుడు నన్ను వెతుక్కొనే కొత్తగా అడ్రస్ వేరే ఉంటే కదా. మనలోనే ఆయన ఉన్నప్పుడు అడ్రస్ వెతుక్కోవడానికి ఎక్కడికో వెళ్ళడానికి అవకాశం ఏముంది? కాబట్టి రాని అడ్రస్ కోసం వెతుక పని లేదు. తర్వాత ఇంకో లెటర్లో ఆయన మాస్టర్ గారు తెలియజేస్తున్నారు. సంతోషము ఆధ్యాత్మిక యవనము కూడా భౌతిక తరుణిమ వలనే శ్రావణమాస నది వంటిది. అంటే మనం ఒక ఆధ్యాత్మిక జీవితము దానిలో సాధన మొదలుపెట్టి జీవిస్తూ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక యవ్వనం అనే మాట వాడారు మాస్టర్ గారు. అంటే ఆ మొదట్లో ఒక యుక్త వయస్సు లాంటి స్థితి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు అది కూడా భౌతిక తరుణిమ వలనే శ్రావణమాస నది వంటిది అంటున్నారు. అంటే శ్రావణమాస నది ఎలా ఉంటుందిట? వేగము, ఆవేగము, రజస్సు, సంసర్గము ఉండును. బాగా వర్షాలు పడతాయి, పడేటప్పటికి దానికి వేగం ఉంది. రజస్సు, సంసర్గము అంటే అది మట్టి రకరకాల చోట్ల నుంచి ప్రవహించి వాడి లక్షణాలన్నీ పుడిగిపుచ్చుకుంటుంది. అలాగే మనకు కూడా కొంత సాధన చేస్తూ ఉన్న తొలి దశల్లో ఎలా ఉంటుందిట? చాలా ఆవేశం ఉంటుంది, సంసర్గం ఉంటుంది, రకరకాలుగా. అంటే ఏంటి? అంత ప్యూర్గా ఉండదు. కాబట్టి ఏం జరుగుతూ ఉంటుంది? అన్నీ కలిసి ఉంటాయి, కలగాపులకంగా ఉంటాయి. అప్పుడు ఎలా ఉంటుందో చెబుతున్నారు. దానికి కూడా నడి వయస్సు వచ్చును. ఆ ఆధ్యాత్మిక యవనం నుంచి దానిలో మళ్ళీ నడి వయస్సు అనేటువంటి స్థితి వస్తుందిట. అప్పుడు అది నది వలె మంద గంభీర గమనము, నిసర్గ ప్రౌఢము, సత్వమయము, విరజము, వినీల రసభరము అయి శోభిల్లును. ఇవి ధ్యానవాక్యాలు. ఇవన్నీ కూడా ఎలా అయితే మనకు ఆ హేమంత ఋతువు వచ్చేటప్పటికీ ఎలా ఉంటుందో అట్లా తేటదేరి చక్కగా అలాంటి స్థితి వస్తుందిట. అప్పుడు దాని లోతులలో నీలాకాశపు టంచులు ప్రతిబింబించును. ఇది పతంజలి యోగ సూత్రాల్లో మాస్టర్ గారు దీని గురించి చాలా వివరంగా ఇచ్చారు. అంటే ఏంటంటే ఒక నది దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గనక అది స్వచ్ఛంగా బురదలు కలత ఏమీ లేకుండా గనక ఉంటే, లేకపోతే ఒక చెరువు దగ్గరికి వెళ్ళామనుకోండి, స్వచ్ఛంగా శుభ్రంగా గనక ఉంటే ఏం కనబడుతుంది అంటే దాని అడుగు కనబడుతుందని చెప్పలే, ఆకాశంలో ఉండేవన్నీ కూడా చక్కగా అందులో రిఫ్లెక్ట్ అవుతాయి అన్నారు. అలా ఎప్పుడైతే మన హృదయం అనేటువంటిది స్వచ్ఛత చేరి ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుందంటే హయ్యర్ ట్రూత్స్ అనేటువంటివి మనలో రిఫ్లెక్ట్ అవుతాయి అని చెప్పారు. అంటే మనకు లోయర్ ట్రయాంగిల్, హయ్యర్ ట్రయాంగిల్ అని చెబుతారు. ఎప్పుడైతే ఇది ప్యూరిఫై అవుతుందో ఆటోమేటిక్గా దాని ప్రతిబింబమే ఇది అవుతుంది అని. రవిచంద్ర తారకలు గర్భితములగును, ఆనందము ఆత్మనిగ్రహమును కరగ్రహణమునందును. అంటే ఎప్పుడైతే ఆ రకమైనటువంటి స్థితి వస్తుందో అప్పుడు నిజమైన ఆత్మనిగ్రహము, ఆనందము అనేవి మనకి కరగ్రహణం అంటే చేతిలో ఎప్పుడు ఆ స్థితిలో ఉంటారు అని. అంటే ఆనందం కోసం ట్రై చేస్తే ఎప్పుడు రాదు, ఆనందంగా ఉండడమే అన్నారు మాస్టర్ గారు. ట్రై చేసామనేటువంటి వాడికి ఈ జన్మలో వచ్చేది లేదు అన్నారు. గౌతమ బుద్ధుడు చెప్పిన మాట చెప్పారు. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఆనందంగా ఉండడమే అన్నారు. కానీ చెప్పిన మాట బాగానే ఉంది, కానీ ఆనందం అనే స్థితిలోనే ఎందుకు ఉండలేకపోతున్నాము? ఆ ఆనందం అనే స్థితి ఎప్పటికైనా రావాలి అనేటువంటిది నిజమైన సిన్సియారిటీ ఉన్నదా అంటే కాసేపు అనుకోవటమే తప్ప నిజమైన ప్రయత్నం ఏమన్నా ఉన్నదా?
నిన్న మనకు ప్రేయర్స్ అండ్ మెడిటేషన్లో చెప్పారు. లెర్న్ చేయడం కాదు, రియలైజ్ అవ్వాలి అని. ఈ విషయాలని మనం చరవడంగా అనేకసార్లు చెప్పుకోవటమో, చదువుకోవటమో, వింటామో, ఒకళ్ళు చెప్పుకోవడం కాదు, మనం చాలాసార్లు చదువుకోవటమో చేసినప్పటికీ ఆ రకమైనటువంటి అనుభూతి మనకు ఎప్పటికీ రాదే. మనం అది రావాలనేటువంటి ప్రయత్నం మనలో ఉంటుందా? అది మొదలైతే ఆ తపన అది మొట్టమొదట ఉండాలి, అది మొదలవ్వాలి. అది మొదలైతే గనక నెమ్మదిగా నిశ్చలత్వం వచ్చి ఎప్పటికైనా ఆ హయ్యర్ ట్రూత్స్ అంటే అర్థమైతే నిజమైన ఆనందం అనేటువంటిది అనుభూతికి వస్తుంది. అంటే ఆ దశలు ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని ఆ అవతల వాళ్ళకి లెటర్లో ఇచ్చారు. తర్వాత ఇంకొక లెటర్లో ఒకళ్ళకి రాస్తూ ఆయన చెబుతున్నటువంటి మాటలు: తల్లిదండ్రుల మీద ఆవేగపడటం బ్రహ్మ విద్యకు విరుద్ధము. వాళ్ళు ఏదో కుటుంబాలన్న తర్వాత రకరకాల ఇష్యూస్ ఉంటాయి, దాంతో అవతల వాళ్ళ మీద, అది కూడా తల్లిదండ్రుల మీదే వీళ్ళెవరో ఆవేగపడుతూ ఏదో రాసినట్టున్నారు. ఆయన చెబుతున్నారు, తల్లిదండ్రుల మీద ఆవేగపడటం బ్రహ్మ విద్యకు విరుద్ధము. అదేంటండి మరి వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు కదా అని మనకు అనిపించవచ్చు. అన్యాయంగా ఒక్కోసారి వాళ్ళు ఏదో ప్రవర్తించారనుకుందాం. దానికి మాస్టర్ గారు చెబుతున్నారు, సంసారంలోని జీవులందరూ మనలను శోధన చేయటానికి దైవము ప్రదర్శించే నాటకంలో పాత్రలు. మనం అందరూ కూడా పాత్రధారులే. కాబట్టి ఏంటంటే వాళ్ళందరూ కూడా మనల్ని శోధన చేయడానికి దైవము ప్రదర్శించే నాటకంలో పాత్రలు. ఆ రూపంలో నుంచి ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఆ భగవంతుడే చేస్తూ ఉన్నట్ట శోధన. ఆ పాత్రల వలన మనకు రసస్థితి కలగవలను, కానీ ధర్మ వైముఖ్యము కలుగరాదు. అంటే ఓ సన్నివేశం వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే దాన్ని కూడా వాడి లీలగా చూడడం అనేటువంటి స్థితికి మనం రాగలగటం. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు వాడు ఆనందంలోనే ఉంటారు. మాస్టర్ గారు చాలాసార్లు ఉపన్యాసాల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎలా ఉంటామండి ఇట్లయితే ఆనందం కంటే అయితే ఏడు అన్నారు. అంటే వెధవలాజిక్ అన్నమాట. ఎలా ఉంటామంటే నీకు కావాలనుకుంటే ఉండు, ఏమైనా బతివిలాడా. కాబట్టి ఏంటంటే ఆనందంగా ఉండాలిట అంటే ఏంటనేటువంటిది మార్గం చెబుతున్నారు. అందువల్ల ధర్మ వైముఖ్యం కలగకూడదు, రసస్థితి కలగాలి. అంటే రసస్థితి అంటే ఆనంద స్థితి, అదే రసో వయసహ పరమాత్మ తత్వం. కాబట్టి ఆనందం అనేటువంటి స్థితిలో ఉండాలిట అంటే ఏం చేయాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆవేగపట్టం చేయకూడదు. అందుకే బ్రహ్మ విద్యకు విరుద్ధం. బ్రహ్మ విద్య అంటే మళ్ళీ అదేదో స్పెషల్ బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అంటే ఏదో కాదు. ఆనందం అనే స్థితిలో ఉండడం ఫైనల్గా అది. దానికే పేర్లు ఏం పెట్టుకున్నా అసలు చివరికి తాత్పర్యం అది. తర్వాత ఇంకో లెటర్లో మాస్టర్ గారు చెబుతూ ఉన్నారు, శత్రుబాధ హెచ్చుగా ఉన్నట్లు జ్ఞాపకం అవతల వాళ్ళకి. అంటే ఈ రాసిన వాళ్ళు శత్రువుల గురించి ఏదో రాశారు, అందుకని నేను అంటున్నాను, శత్రుబాధ హెచ్చుగా ఉన్నట్లు జ్ఞాపకం. శత్రువులను చూడవద్దు, వారిలో నన్ను చూడవలసినది. వారి మాటలు వినవద్దు, వారి ద్వారా అందే అనుభవాన్ని సందేశంగా వినవలసింది. అంటే వాళ్ళు ఏదో మనల్ని ముంచారే అనుకుందాం, అప్పుడేగా శత్రుభావన కలిగేది. ఆ అనుభవాన్ని సందేశంగా తీసుకో అన్నారు. సందేశంగా తీసుకోవటం అంటే ఏంటి? ఓహో, మాస్టర్ గారు ఉదాహరణకి అంటే ప్రతి దానిలో ఎలా స్వీకరించవచ్చు చెప్పడానికి, మాస్టర్ గారు ఒకసారి బస్సులో వెళుతున్నారట. ఆ ముందు కూర్చున్న వాళ్ళు పనికి మాలిన ముచ్చట్లు చిట్చాట్ ఏదో మాట్లాడుకుంటున్నారు, అందులో ఏమీ విషయం లేదు. మరి కూర్చున్నప్పుడు చెవులకు వినపడతాయి కదా. అప్పుడు మాస్టర్ గారు ఒక విషయం తెలుసుకున్నారట, పనికి మాలిన మాటలంటే ఎలా ఉంటాయో తెలుసుకున్నాను అన్నారు. ప్రతి దానిలో నుంచి. కాబట్టి ఏంటంటే వాళ్ళేదో మనల్ని పిచ్చిగా ప్రవర్తించారు మన ఎడల, ఆ అనుభవాన్ని అప్పుడు ఏం చేయాలి? దాన్ని సందేశంగా వినవలసినది. అంటే సందేశంగా అంటే మనం ఇలా ప్రవర్తించకూడదు, వాళ్ళు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారో మనం మాత్రం జీవితంలో ఇలా ఎవరి ఎడలా ప్రవర్తించకుండా ఉందాము, అది సందేశం అవుతుంది. అప్పుడు ఇంకా ఏమవుతుంది? మాస్టర్ గారు చెబుతూ ఉంటారు, ఆ స్థితిలో ఉన్నట్లంటే సోరా పేషెంట్ అని అర్థం. కాబట్టి వాళ్ళలో పాపం ఏదో అనారోగ్య స్థితి మానసికంగా ఉంది, కాబట్టి వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని మనం చూడగలిగామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాడి లీలగా చూడగలగడం అవుతుంది. అంతే తప్ప వాళ్ళని వ్యక్తులుగా చూడటం కాకుండా. శత్రువులను మనం చూస్తున్నప్పుడు ఆ చూచేవారి యందు శత్రుభావం మన మనస్సులో కలుగుతుంది. కనుక శత్రువు భావరూపంలో మనస్సులో ఉన్నాడు. శత్రువులో నన్ను చూసే మనస్సులో నేనున్నాను. ఇది మళ్ళీ ఒక్కసారి చదువుతాను. శత్రువులో నన్ను చూసే మనస్సులో నేనున్నాను. మనతో ఎవరైతే అలా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళలో మన గురువు గారిని కనుక మనం చూడగలిగితే, మన ఇష్టదైవాన్ని,
అప్పుడు నీ మనస్సులో నేనుంటాను అంటే అప్పుడు ఎదురుగా ఎవరు కనపడతారు? మాస్టర్ గారే కనపడతారు. ఇంకా చెబుతున్నారు, ఆవేశం యోగ లక్షణం కాదు, సమత్వం యోగ లక్షణం. అయితే మనం యోగులమా అని ప్రశ్నిస్తే అవునో కాదో అనేది మన ఇచ్చ అని సమాధానం. ఇందా చెప్పినట్టు ఏడుస్తావా ఏడకుండా యోగ స్థితిలో ఉంటావా అంటే అది ఎవరికి వాళ్ళకి సంబంధించిందని చెబుతున్నారు. నెక్స్ట్ ఇంకో లెటర్లో చెబుతున్నారు, సాధన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నిద్రించుచున్న అంటే అప్పుడు ఏం జరుగుతుందో చెబుతున్నారు, నిద్రించుతున్న మానసిక శక్తులన్నీ సాధన ఆరంభించిన వెంటనే మేల్కొనును. మరి సాధన మొదలుపెట్టావు కదా కాబట్టి బ్రహ్మాండంగా అవన్నీ లోపల ఉన్నటువంటి మానసిక శక్తులు అద్భుతంగా మేలుకుంటాయి. మాస్టర్ గారు యోగ ప్రసంగాల్లో కూడా చెబుతారు, సాధన చేస్తూ ఉన్నప్పుడు కత్తి పదును బాగా పెరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే తెగుతుంది జాగ్రత్త అని. అంటే ఇక్కడ చెబుతున్నారు దానితో ఏం జరుగుతుందిట, ఆ శక్తులతో వాసనారూపమునున్న మలినము కొంత ప్రకోపించి వీడిలో పూర్వజన్మ సంస్కారంగా ఉన్నవి కూడా ఉంటాయి కదా అవి ప్రకోపిస్తాయిట. అంటే అవన్నీ ముందు బయటకు వస్తాయి, వచ్చి పూర్వజన్మ సంస్కారములను తమ హక్కులకై పోరాటం జరిపించి అవి వాటి హక్కులకై అంటే మేము ఉన్నాం కదా లోపల అని వాటి హక్కులకై అవి పోరాటం జరిపిస్తాయి. అవన్నీ బయటకు వచ్చి రకరకాలుగా వీడు ప్రవర్తించడం మొదలు పెడతాడు. సాధకుని అంతరాత్మ మీదకు తిరుగుబాటు చేయించును. అసలు ఆయన ప్రజెంటేషన్ చెప్పే విధానం ఇది మామూలు లెటర్లు అనుకోవాలా? మొత్తం శాస్త్రం అన్నింటిలో ఉన్నటువంటి సారం మన డే టు డే లైఫ్లో వచ్చే బిహేవియర్లో మామూలు మాటల్లో ఇచ్చి ఒక చిన్న లెటర్లో ఎలా పొదిగి ఇవ్వగలుగుతున్నారు ఒక వాక్యాల్లో అనేది. సాధకుని అంతరాత్మ మీదకు తిరుగుబాటు చేయించును, ఇది మొదటి తుఫాను అన్నారు. అంతటితో అయిపోలేదు. అంటే మొదట్లో అవన్నీ మేలుకుంటాయి కాబట్టి అవి కూడా విజృంభిస్తూ ఉంటాయి. దాంతో ఏం చేస్తుంటాం, మనం డిస్పెన్సరీలో మందులు ఇస్తూ ఉంటాం, ఏదో చాలా మంచి పని చేస్తున్నాం అనే ఇదిలో అక్కడ ఎవడో చిన్న పొరపాటు చేయగానే ట్యాట్ అని చెప్పి వాడి మీద ఎగిరి గంతులేసి బుద్ధి ఉందా లేదా అని చెప్పి, అంటే నువ్వు రైట్గా చేస్తున్నంత మాత్రాన అవతల వాడు కూడా రైటే చేయాలని నీలాగే ఆలోచించాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మాస్టర్ గారు చెబుతారు అన్ని దశల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పైగా నువ్వున్న దశ పర్ఫెక్షన్ నువ్వు అనుకుంటున్నావు, అది ఇంకా పర్ఫెక్షన్లో ఉన్నవాడికి తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తారు, కొన్నాళ్ళు అయిన తర్వాత వీడు డిస్పెన్సరీకి ఎందుకు వెళ్ళినట్టు, సర్వీస్కి తను బాగుపడటానికి ఒక మార్గం. కొన్నాళ్ళు అయ్యాక చూడండి వాళ్ళు రావట్లేదు వీళ్ళు రావట్లేదు మొత్తం నేనే చేస్తున్నాను అంటే ఇంకా అదృష్టం కదా, చేసుకో. వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు నీకెందుకు, నువ్వెందుకు వెళ్తున్నావు పోయి మిగతావి మొదలవడం. ఆ తర్వాత వీళ్ళు సాధనలో ఈ లెవెల్కే వచ్చారని మాస్టర్ గారు చెప్పారు, మార్కులు వేస్తూ ఉంటాయంట. అంటే మార్కులు వేసే స్థితిలో తప్పులు చూసే స్థితిలో వీడు ఏ స్థితికి దిగజారుతున్నాడు అంటే వచ్చినప్పటికంటే ఇంకా ఘోరమైన స్థితిలోకి మనం వెళ్ళే ప్రమాదంలోకి పెడతాం. కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతోంది, అసలు ఎందుకు ఈ కథ అంటే వీడి లోపల ఉన్నవన్నీ బయటకు వస్తూ ఈ కళ్ళజోడించి చూస్తున్నారు. అందుకే మాస్టర్ గారు ఆంగ్లంలో ఇచ్చిన ప్రసంగాల్లో యూరోప్లో ఇచ్చిన వాటిలో చోట రాస్తారు, ఈ లోకాన్ని వీడు చూడదలుచుకున్న దానిలో చూస్తూ ఉన్నట్ట, చూడవలసిన స్థితిలోకి చుట్టానికి రావాలట, ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయటమే ఆధ్యాత్మికత అన్నారు. చూడదలుచుకున్న దానిలో నుంచి చూడవలసిన దానిలోకి ప్రయాణం చేయటం ఏదైతే ఉందో అక్కడికి రావటమే అసలైన ఆధ్యాత్మిక సాధన అంటే, ఆధ్యాత్మికత అంటే అదే అని చెప్పారు. సో మొట్టమొదటి తుఫాన్ ఇదిట. ఇది తగ్గిన వెనుక అంటే కొన్నాళ్ళకి నెమ్మదిగా ఈ ఆవేశాలు ఈ లోపల ఇవన్నీ కూడా అవి తగ్గిన తర్వాత, అది గ్యాస్ కొంత తగ్గిన తర్వాత సాధకుని చుట్టూను ఒక సద్భావముతో కూడిన సుడిగుండము వంటి పరధి ఏర్పడును. అప్పుడు కూడా అయిపోలే అంత, వాడి చుట్టూ ఒక సద్భావంతో కూడిన సుడిగుండము వంటి పరిధి ఏర్పడును, అందులోనికి ఇతరుల కామక్రోధములు చొరబడును. అంటే నెక్స్ట్ టెస్ట్లు ఎలా ఉంటాయి, వీడు బాగానే ఉంటున్నా వాళ్ళు వీడితో ఇంకో రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా, అది లోక సహజం ఉంటూ ఉంటాయి, అవి చొరబడుతూ ఉంటాయిట. అంటే అర్థం ఏంటి, వాడు అలా బిహేవ్ చేసినప్పుడు అంటే వాసుదేవోపాసనకు వస్తాడు. వీడు సరే వీడు చుట్టం బాగానే ఉంది విష్ణుపాసన, కానీ వాసుదేవోపాసనకు వచ్చేప్పటికి వీడు బాగానే ఉన్నా వాడు అలా ఉండాలని లేదు కదా, అవతల వాడు ప్రవర్తించినప్పుడు ధైర్యం లేస్తుంది. ఎవరో ఇక్కడికి రాగానే మనం పక్క వాడితో మాట్లాడుతుంటే మాట్లాడవాకండి ఎవరో చెప్పారనుకోండి, ఆ చెప్పిన వాడు ఎవరో పిల్లాడు అనుకోండి, ఒక్కసారిగా నేను ఎంత సీనియర్ని, ఈకే గారితో సహవసించినటువంటి వాడిని, నా కథ వీడికి ఏం తెలుసు, నేను మాట్లాడానని చెప్పి లేదా నన్ను ఇలా చూడడం ఇలా అని ఇన్స్ట్రక్షన్ నాకు ఇస్తాడని ఒక్కసారిగా ధైర్యం లెవెల్ నుంచి లేస్తుంది. లేదా బయట ఆగమన్నారు అనుకోండి, ఏదోటి ఎక్కడైనా ఏదైనా మనకి ఒక క్రమశిక్షణలో మనల్ని పెట్టడానికి ఎవరైనా మనం లేనప్పుడు వాళ్ళు అక్కడ క్రమశిక్షణలో పెట్టడానికి ఇచ్చేసినప్పుడు ఒక్కసారిగా బయటికి ఢయ్యని తనుకుంటు. అందుకని అక్కడ ఏం చెబుతున్నారు, సుడిగుండము వంటి పరసిట. అది మామూలు కాదు, సుడిగుండం బాగా కలయబెట్టి తిప్పినట్టు వస్తూ ఉంటాయిట.
మనస్సులో ఇల్లు కట్టుకొని నివసించినచో కట్టివేయును. అంటే ఇవన్నిటినీ లోపల అలా ఉంచుకుంటే అవి కట్టేస్తాయిట. నాలో నీ ధ్యానము నివాసం ఏర్పరచుకున్నచో కట్టివేయు. అంటే మనం ఏం చేయాలట, ఆయనలో నాలో నీ ధ్యానము నివాసం అంటే ఏ ప్రవర్తన ఎవరు ప్రవర్తిస్తున్నా అది ఆయనదిగా మనం చూడగలిగితే, మాస్టర్ గారి మాటే ఉంది, ఎవరైనా నేను నిందిస్తే ఆ నిందిస్తున్నది దానికి కూడా నా అనుమతి ఉందని గుర్తుపెట్టుకో అన్నారు. ఆ మాట అప్పుడు గుర్తు రావాలి. అప్పుడు గుర్తు రావడం, గుర్తుకొచ్చి బలవంతంగా అనుకోవడం కాకుండా దాన్ని హృదయపూర్వకంగా అవును నిజమే కదా అని స్వీకరించే స్థితికి రాగలగాలి మనం. అక్కడ చెబుతున్నారు, ఎందుకని మన ఇల్లు అనుకుంటున్నప్పుడేమో కట్టివేస్తాయి, అది వాడి దానిలో మనం ఉన్నాం, మాస్టర్ గారు ఎంత అనుకున్నప్పుడు ఏం జరుగుతుందో చెబుతున్నారు. నన్ను కట్టగల త్రాళ్ళు సృష్టిలో లేవు, కారణము అన్ని త్రాళ్ళును నా పదార్థముతోనే చేయబడినవి. కాబట్టి ఆయనే అనుకున్నప్పుడు ఏమవుతుంది, బంధింపబట్టం అనేటువంటి స్థితిలోకి రావు. ఇంకా ఆ లెటర్లో ఇంకా వాళ్ళు రాసిన వేరే దానికి, సేవా సంఘమునకు ప్రెసిడెంట్ అగుట వలన కానీ కాకపోవటం వలన కానీ సంచలనమేమీ పొందవలసినది లేదు. వాళ్ళు ఎవరైనా సేవా సంఘానికి ప్రెసిడెంట్ అయ్యారని రాశారు. ఇంకా నాది అనే భావనే లేకుండా ఆయనే చూడమని చెబుతున్నప్పుడు అదేదో ఒక వర్క్ చక్కగా సాఫీగా జరగటానికి పెడితే అదేదో పెద్ద చీఫ్ మినిస్టరు ప్రైమ్ మినిస్టర్ లాగా ఫీల్ అయిపోయి ప్రెసిడెంట్ ఒకటి వలన కానీ కాకపోవడం వలన కానీ సంచలనం ఏమీ పొందవలసింది లేదు. కొందరు ఆ పదవి పొందుటకు ఆత్రపడుదురు, అది ఎంత దోషమో పొందకుండుటకు ఆత్రపడుట కూడా అంతే దోషము. ఈ రెండవది కూడా చాంచల్యమగును. మన పరీక్షకు వచ్చిన జీవిత ఘట్టములను చూసి వెరచుట ఆత్మవిశ్వాసహీనతేయగును కానీ తత్వజ్ఞానము కాజాలదు. అంటే మన జీవితంలో వచ్చే పరీక్షకు వచ్చే ఘట్టాలను చూసి దాన్ని మళ్ళా ఏదో ఇలా జరుగుతుంటాయి అని పైకి మాట్లాడటం అనేది తత్వజ్ఞానం కాదు, అది ఆత్మవిశ్వాసహీనత అని చెప్పారు. తర్వాత ఇంకో లెటర్లో లౌకిక విషయముల యందు జోక్యము హెచ్చగుచున్నదను భయము వెలిబుచ్చితివి. అవతల వాళ్ళు నాకు లౌకిక విషయాల్లో నా జోక్యం పెరుగుతోంది నాది అని. మనము లౌక్య స్థితికి అతీతులమని నమ్మకమా? నీ విషయము చెప్పను కానీ నేను మాత్రము లౌకికంలోనే పనిచేస్తున్నాను. మామూలుగా వాతలు పెట్టడం కాదు, వాతలంటే అది వాతలుగా అవుతుంది అవతల వాడికి ఆ స్థితిలో ఉన్నప్పుడు. జరుగుతున్న పరిస్థితులను అడ్డుకొనక జరగనిచ్చుట నా లౌక్యము. ఇది మామూలు ధ్యానవాక్యం కాదు, మామూలు పదంలాగా ఉంటుంది. అంటే ఏది జరుగుతూ ఉన్నా ఆ పరిస్థితులను అడ్డుకొనక, అంటే జరుగుతున్నాయిట అంటే భగవంతుడి నిర్ణయం ప్రకారమేగా జరిగేది, కాదని అడ్డుకోవడం వల్ల ఏమైనా ఆగుతాయా? పూసుకోవడం తప్ప, దానిలో పులుముకోవడం తప్ప. జరుగుతున్న పరిస్థితులను అడ్డుకొనక జరగనిచ్చుట నా లౌక్యము. ఆ నాకి మళ్ళీ ఆయన అక్కడ కొటేషన్లో పెట్టారు. మనకు మాస్టర్ గారు చెబుతారు చోట పతంజలిలో, శ్రీకృష్ణుడు యొక్క కుమారులే డివైడ్ అయ్యి రెండుగా రాజ్యాలుగా విడగొట్టుకొని ఆ యాదవ రాష్ట్రాన్ని ఎవరికి వాడు ప్రత్యేకంగా పరిపాలించుకోవడానికని విడగొట్టుకొని కొట్టుకుదొస్తూ ఉన్న టైంలో నారదుడు వస్తాడు కృష్ణుడి దగ్గరికి. కృష్ణుడు అప్పుడు నారదుడిని అడుగుతాడు, ఇప్పుడు ఏంటి కర్తవ్యం అని. అంటే ఇది మనకి చెప్పడానికి లీల, అందువల్ల కృష్ణుడికి దట్టగా నారదుడిని అడిగాడని కాదు. ఇప్పుడు ఏంటి మన కర్తవ్యం అని అడుగుతాడు. అడిగితే నారదుడు చూస్తూ ఊరుకోవటమే అంటాడు. కాదని వేలు పెడితే ఏమవుతుంది, ఆ కర్మబంధంలో మనం చిక్కుకోవడం జరుగుతుంది. అంటే ఒక్కోసారి మన బిడ్డలే అవ్వచ్చు, వాడు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం అనేది చేయకూడదు. ఎందుకని శాస్త్రంలో చెప్పింది ఏమిటి, వాడికి ఒక బిడ్డ పుట్టిన తర్వాత వాడు ఇప్పుడు ఒక తండ్రి కాబట్టి వాడి నిర్ణయాలు వాడు ఒకటి తీసుకుంటూ ఉంటే అడిగితే చెప్పు, వాడికి తెలియదండి, అదే పులుముకోవటం అన్నారు. అన్ని సంసారాల్లో వచ్చే కథలన్నీ, కుటుంబాల్లో వచ్చే గొడవలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి, ఇక్కడే ఏడుస్తూ ఉంటాయి. మాస్టర్ గారు దానికి కూడా చెప్పారు, ఇలా అడుగుతూ ఆ తల్లిలో ఎవరో ఉంటారు, వీడు ఎక్కడికి పోతున్నావు, ఎక్కడికి రాబోతున్నావు, ప్రతి వీడి అడిగి ఇన్ఫర్మేషన్ చెప్పాలి. చెప్పకపోతే వాడు పద్ధతిగా లేడనే ఫీలింగ్, ఎక్కడికి వెళ్తున్నారు వీడు, అన్నీ వీడికి చెప్పాలన్నట్టుగా. దాంతో ఏంటి ఇలా సతాయిస్తూ ఉంటారు, చూసి చూసి వెనక రేకుల షెడ్ వేసి దానిలో పడుకోబెడతారు. అప్పట్లో రేకుల షెడ్ అని చెప్పారు, ఇప్పుడైతే తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తారు. మాస్టర్ గారు అప్పుడు ఇచ్చిన ఉదాహరణలో అప్పటి పరిస్థితులు, మన దేశంలో మన పరిస్థితులు ఆ ఉదాహరణ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే మనం హాయిగా ఉండాలిట అంటే ఏమిటి అంటే, నీ కర్తవ్యం ఎంతవరకు నెరవేర్చావు, లేకపోతే ఏం చేస్తారు, వీడిని ఇంతగా చేస్తే
ఇప్పుడు చూడు పెళ్ళాం మాట వింటున్నాడు. మాస్టర్ గారు ఒక ఆవిడ వచ్చి మొత్తం కూడా కొంప మునిగిపోయింది, లోకం అంతా పాడైపోయింది అన్నదట శ్రీశైలంలో ఒక ఆవిడ వచ్చి. అంటే ఏంటమ్మా నీ లోకం అంటే అని అడిగారట. అంటే పిల్లాడు పెళ్ళాం మాట వింటున్నాడని చెప్పిందట, లోకం అంతా పాడైపోయింది. ఇప్పుడు ఇవన్నీ వింటున్న వాళ్ళం కూడా ప్రవర్తనలో మనం ఎవరికి వాళ్ళు అర్థం లేదు చూసుకుంటే నిజంగా ఎలా ఉంటున్నాం, మన బిడ్డలతో ఎలా ఉంటున్నాం, వాడు పెద్దవాళ్ళే, వాళ్ళు రిటైర్ అయ్యేది వచ్చినా కూడా మనం ఇంకా వాళ్ళతో మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఉంటున్నారా లేదా, పోనీ మనం ఆ వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, మనం ఎలా ఎక్స్పెక్ట్ చేసాం, ఇప్పుడు వాడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు కానీ ఆ సింపుల్ లాజిక్ మిస్ అవుతాం. అందుకని ఏం చెబుతున్నారు, ఇంత ఉందన్నమాట. ఇది కృష్ణుడు అంతటి వాడికి ఆన్సర్ అంటే మనకి చెప్పడానికి కృష్ణుడు ఆ సన్నివేశం మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మాస్టర్ గారు భాగవతం అది పతంజలి యోగ సూత్రాల్లో చోట సన్నివేశంలో చెప్పారు. అది లౌక్యము నుండి తప్పించుకొనుటకు పడే శ్రమకు కూలీ గిట్టదు అన్నారు. నెక్స్ట్ మాట కాదు అని చెప్పి ఈ లౌక్యం నుండి తప్పించుకుందామండి నేను వేరే మొత్తం ఆధ్యాత్మిక అనుకునే దానికి పడే శ్రమకు కూలీ గిట్టదు అన్నారు. ఎందుకంటే మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే నువ్వు ఏ తరగతికి చెందినవాడవో ఆ తరగతి గదిలో పడేశారు. అంటే నువ్వు ఏ కుటుంబంలో పుట్టాలో, లేకపోతే నువ్వు ఆఫీసులో పనిచేస్తుంటే ఎలాంటి ఆఫీసులో ఎలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉండాలో, నీ చుట్టూ స్నేహితులు కానీ లేకపోతే నీ ఉండే కొలీగ్స్ కానీ ఆఫీస్లో, లేకపోతే నీ పిల్లలుగా వచ్చిన వాడు కావచ్చు, అల్లుడుగా వచ్చిన వాడు కావచ్చు, కోడలుగా వచ్చిన వాడు కావచ్చు, ఏదైనా కానీ ఎవరింట్లో పుట్టావో తల్లిదండ్రులు కావచ్చు, మొత్తము కూడా నువ్వు కరెక్ట్గా ఎక్కడ సూటబుల్ అక్కడ పెట్టారట. సూటబుల్ ఏంటండి అంటే నువ్వు అంతకుముందు ఎవల్యూషన్లో అక్కడ దాకా కూర్చున్నావు, నెక్స్ట్ పరీక్ష అక్కడి నుంచి మొదలవుతుంది. కాబట్టి ఇలాంటి చుట్టూ ఉన్నటువంటి సన్నివేశంలో నుంచి నువ్వు ఎట్లా బయటికి రావడం అంటే దానికి అతీతంగా ఉండగలుగుతావు, లీలగా చూడగలుగుతావు. అందుకని నాకే గనక వాతావరణం బాగుంటే అనే మాట అనడానికి వీల్లేదన్నారు మాస్టర్ గారు. వాతము ఆవరణం ఏమీ లేదు, ఉన్నది అందరికీ కూడా కరెక్ట్గా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు అని చెప్పారు. పతంజలిలో వస్తుంది మనకి. ఆ లెటర్లోనే అంటే ఎలాంటి రకరకాల వాళ్ళు ఈ జీవితంలో మనం ఊహించని వాళ్ళందరూ వాళ్ళకి తగులుతూ ఉంటారు, అన్ని రకాల మనస్తత్వాలు. కానీ వాళ్ళ మీద అసహ్యం కానీ నిర్లక్ష్యం కానీ లేదా చిన్న చూపు కానీ ఉండదు, ప్రేమతో. అందుకని రాస్తూ ఒక మందు పొట్లము ఈ కవరులో ఉంది, అందుకని ప్రేమలేఖలు. ఆయన ప్రేమే తప్ప ఇంకోటి ఉండదు కాబట్టి ఒక మందు పొట్లము ఈ కవరులో ఉంది, ఒక రాత్రి భోజనం వట్టిపాలతో మాత్రము చేసి 1 గంట పోయిన తర్వాత ఈ మందును నీ స్వంత కంఠములో వేసుకోవాలని ఆజ్ఞ. అంటే ఎట్లాంటి వాడు ఉన్నారో కాబట్టి సొంత కంఠంలో అని కూడా చెప్పాల్సి వచ్చింది. పథ్యము ఒక్కటే. వాళ్ళకి పథ్యం ఏం చెప్పారంటే ఆ లెటర్లో, అతిగా ఆలోచించక చరణార విందాలను ధ్యానము చేయుట, భౌతిక శరీరాన్ని ఈ మందుకు అప్పజెప్పి మనస్సును పాదాలకి అప్పజెప్పి నా భావాన్ని నాకే అప్పజెప్పవలసినది. తర్వాత లెటర్లో ఇంకో లెటర్లో ఒకడు రాసిన దానిలో చరములను ధ్యానించుట అని రాశారు. అణా మర్చిపోయారు, చరణములను ధ్యానించుట బదులు. దానికి ఆయన రాస్తూ చరణములను ధ్యానించుట ప్రసాదింపమని వ్రాయుటలో అణా మరిచిపోవటం వలన చరములను ధ్యానించుట జరుగుతున్నట్లున్నది. చరములలో స్థిరములను ధ్యానించు అంటే మామూలు అక్కడ దానిలో నుంచి కూడా తీసుకొని మొత్తం ఎక్కడికో ఆత్మతత్వంలోకి అసలు ఎలా ఉండాలనే దానిలోకి తీసుకెళ్ళడం అన్నమాట. ఇంకొకరికి రాసిన లెటర్లో మన మార్గం ఏమిటి, మన మార్గానికి పరమావధి ఏమిటి అనేది మాస్టర్ గారు తెలియజేస్తున్నారు. ఐహికమైన వ్యవహారిక దినచర్యలో భగవంతుని సర్వాంతర్యామిత్వమును అనుభవించి ఆనందమయ జీవితము నడుపుటయే మన మార్గమునకు పరమావధి. అంటే ఇల్లు విడిచి ఇంకేదో నేల విడిచి సాము చేయడంలాగా ఏదో కాదు, డే టు డే లైఫ్లో ఆ దినచర్యలో ఉండేటువంటి దానిలో భగవంతుని సర్వాంతర్యామిత్వమును అనుభవించి అంతా కూడా వాడి లీలగా జరుగుతుందిగా చూసి ఆనందించి ఆ ఆనందమయ జీవితం నడుపుటయే మన మార్గమునకు పరమావధి. ఇది విడిచి వేరే ప్రత్యేకం అని బిర్ర బిగుసుకొని ఈ లైఫ్ వేరు ఆ లైఫ్ వేరు అనేది కాదు. ఆ లెటర్లోనే వాళ్ళకి ఇంకో చోట రాస్తున్నారు, నన్ను గట్టిగా స్మరించినచో నాకు తెలిసిన విషయములు నీ మనసునకు అందించగలను. అంటే ఎప్పుడు ఆయన్నే ధ్యానించడం చేస్తే మనకు కావలసినటువంటి ఆయనకి తెలిసిన విషయాల్ని మన మనస్సుకు ఆయన అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారట. అంటే హాట్ లైన్, డైరెక్ట్ హాట్ లైన్ ఆయన దగ్గర నుంచి మనకి. ఇది
ఎప్పటికీ ఆ ఒక్కళ్ళకి కాదు, ఎవరికైనా సరే ఏంటి ఆయన గట్టిగా స్మరించడం అంటే కూర్చొని ఈకే అనో సివి అనో కాదు, అందరిలో ఆయన్నే చుట్టం. స్మరించడం అంటే వాళ్ళ ఆయన్నే చూడగలగడం అనేటువంటిది కనుక గట్టిగా స్మరించడం అనే ఉద్దేశంలో స్థిరంగా కనుక అలా మనం ఏదో ఒకసారి కాసేపు ఉండి గురు పూజ వాతావరణం వరకు అలా ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అలా కాకుండా ఎప్పుడు అలా కనుక మనం గురువునే అందరిలో చూసి స్మరించగలిగితే నాకు తెలిసిన విషయంలో నీ మనసుకు అందించగలను. ఇంకా మన ఆయనకి తెలిసిన విషయాలంటే సర్వం కదా, ఏదైనా భాషిస్తుంది, అంతా కర్తలామలకలమే. నిన్న చెప్పారు కదా మాస్టర్ గారు, మొన్న ఒక రోజు చెప్పారు, ఆయన యూరప్ టూర్ వెళ్ళినప్పుడు మామూలుగా కాదు, డైరెక్ట్గా సైంటిస్టులు ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్ ఎక్కడైతే బిగ్ బ్యాంగ్ పరిశోధన మధ్య చేశారో సెర్న్ ఇన్స్టిట్యూషన్ జెనీవాలో, డైరెక్ట్గా అక్కడ ఉండే ఆ న్యూక్లియర్ ఫిజిక్స్ సైంటిస్టులు మాస్టర్ గారిని ఆహ్వానించారు ఉపన్యాసం చెప్పమని. వెళ్ళాక దేని మీద చెప్తారని అడిగారు. వాడు మీకు దేని మీద కావాలని అడిగారు. మాస్టర్ గారు ఎక్కడికి వెళితే అక్కడ వాళ్ళు ఏది అడుగుతారో దాని మీద ఆయన చెప్పడం తప్ప ముందుగా ప్రిపేర్ అవ్వడం ఏమీ లేదు. అడిగితే వాళ్ళు వెంటనే మాకు ఎలక్ట్రాన్ మీద చెప్పండి అని అడిగారు. అడిగిన వాళ్ళు ఎవరు? న్యూక్లియర్ ఫిజిక్స్ సైంటిస్టులు. వెంటనే అలాగేం చెప్పారు. ఆ ఉపన్యాసం మనం చదివితే తెలుస్తుంది, దానిలో కొన్ని చోట్ల ఈ డైమెన్షన్స్ ఇంకా తెలుసుకోవాల్సి ఉంది, సైంటిస్టులు కొన్నాటికి తెలుసుకుంటారు, ఇవన్నీ మాట్లాడారు అక్కడ. ఇది వాళ్ళతో ఆ డైమెన్షన్స్ అని కొన్ని చెప్తూ ఇవి ఇంకా ఓపెన్ అప్ కావాల్సినవి అలా చాలా చోట్ల ఉన్నాయి ప్రసంగాల్లో. మనకి బయటకు వచ్చిన తర్వాత పక్కన వెళ్ళినటువంటి ఆయన ఆశ్చర్యపోయి, మాస్టర్ గారండి ఇవన్నీ ఎప్పుడు చదివారు, మీకు ఎలా తెలుసు అని అడిగారట. నేను ఎక్కడ చదివాను, తెలుగు పంతులు నేనైతే అన్నారు. వాడు మామూలుగా మాయపుచ్చరుగా అతను నిజమే అనుకున్నాడు. అని మరి ఎలా చెప్పారు అంటే, నేను చెప్పేది ఏమన్నా గురువు గారిని స్మరించాను, ఆయన చెప్పారు అంటే. మాస్టర్ గారు మనకు జీవన జ్యోతిలో తాతగారు ఒక చోటు ఇచ్చారు, డైరెక్ట్గా ఈకే గారు ఇచ్చిన యాజ్ ఇట్ ఈజ్గా శ్రీకాకుళం జిల్లా పతివాడిపాలెం అనే చోట ఆయన మాట్లాడిన మాటల్ని కోట్ చేశారు. ఏమనంటే, వైద్య ప్రక్రియలో హోమియోపతి మందు ఇస్తున్న చోట సంగతి, ఎవరైతే ఇక్కడికి వచ్చి మందు అడుగుతూ ఉన్నారో వాళ్ళు ఎవరు వస్తారో అది నాకు ముందే తెలుసు, ఆ వచ్చే వాళ్ళకున్న జబ్బులు తగ్గుతాయని కూడా నాకు ముందే తెలుసు. అయితే ఈ ఇస్తున్నటువంటి నేను ఎలా ఇవ్వగలుగుతున్నాను అంటే, వాళ్ళ రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ అడుగుతూ ఉంటే ఆ పరమాత్మ ఇటు నుంచి తట్టింపజేసి ఆ మందులను ఇస్తూ ఉన్నాడు. అంటే సర్వాంతర్యామి సాధన ఏం చేస్తూ ఉన్నా, అది మందులు ఇస్తూ ఉన్నా మందలిస్తూ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా ఒకటే సాధన అక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే, నన్ను గట్టిగా స్మరించడం అంటే అర్థం ఏమిటి? ఏదైనా వాడిగా చూసినప్పుడు వాళ్ళ రూపంలో నుంచి ఎవరైతే అడుగుతున్నారో వాడే ఈ రూపంలో నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ చెప్పకపోవడం ఏముంటుంది, ఏదైనా మొత్తం ఈ సృష్టి మొత్తం పరమాత్మ తత్వం కాబట్టి అది ఏ సబ్జెక్ట్ అడిగినా అది ఆటోమేటిక్గా వస్తుంది అక్కడి నుంచి తడుముకోకుండా. రేపు మనం 11వ తారీఖు రిలీజ్ చేసుకోబోతున్నాం గ్రంథం 2 వాల్యూమ్స్గా. దాదాపు 462 ప్రశ్నలు ఉంటాయి దానిలో. అవన్నీ యూరప్ టూర్కి వెళ్ళినప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన ఆన్సర్స్, అస్సలు తడువుకోకుండా ఇచ్చిన ఆన్సర్లు. అది చదువుతూ ఉంటే ఎంత డీప్గా డెప్త్గా అది ఎలా చెప్పగలిగారండి? ఒక సబ్జెక్టా, ఒక విషయమా, ఎన్ని రకాల సైన్సెస్ గురించి, ఎన్ని రకాల విషయాల గురించి. మనలాగా కాదు, వాళ్ళు వదిలిపెట్టారు, రకరకాల విషయాలు అడిగారు. వాటన్నిటికీ ఆయన ఇచ్చిన ఆన్సర్స్ అవన్నీ చదువుతూ ఉంటే ఎలా చెప్పగలిగారు ఇన్ని రకాలైనటువంటివి? మామూలుగా కాసేపు అనుకుంటే మరి తెలుగు మాస్టర్ గారే కదా, ఆయన ఇంటర్మీడియట్లో చదివిన కావ్యాలు చదువుకున్నారు కదా. సరే, ఒకవేళ పుస్తకాలు చదివితే అలా చెప్పగలరా ఎవడైనా? ఎన్ని పుస్తకాలు చదవగలం, ఎన్నని చెప్పగలం? మరి ఈ లెటర్స్ మామూలు ఒకళ్ళకి రాసిన లెటర్స్ ఏమిటి, చిన్న చిన్న వాక్యాలు ఏమిటి, సమస్త సారము, జీవిత సారము, లేదా ఆధ్యాత్మిక సాధన అంటే ఏ పేరైనా చెప్పండి. నిజంగా ఆనందం అనేటువంటి స్థితిలో మనం ఉండాలిట అంటే ఏం చేయాలనేటువంటి అడుగడుగునా ఒక్క లైన్ చదువుకున్నా దానిలో మనకు కనబడుతుంది. సరే, మాకు అంత దూరం అక్కర్లేదండి, కుటుంబంలో నిత్య జీవితంలో గొడవలు లేకుండా హాయిగా ఉంటే చాలనుకున్న వాళ్ళకి అదే లభిస్తుంది. ఎవరికి ఏ స్థాయి కావాలో ఆ ఆన్సర్లు 1-to-1 ఆన్సర్స్ అనమాట. ప్రేమ లేఖల్లో ఉన్నది ఏంటంటే డైరెక్ట్గా 1-to-1 ఆన్సర్స్ మనకు లభిస్తాయి. ఇక ఇంకో లెటర్లో చెబుతున్నారు, ఇందులో నీ మనస్సుకు ఏ కష్టం కలిగినా నన్ను పిలువు, పలుకుతాను, వస్తాను, రావలసిన బాధ్యత నాది. ఏమి రకమైన వాగ్దానం ఇచ్చారు అంటే, పిలవడం అంటే అర్థం ఏమిటి? ఇంకా అందులో ఇంకో, నన్నే నమ్మిన జీవులు నా గుండెలలో ఉంటారని మర్చిపోకు.
అందువల్ల ఏ నిధి ఎంత పెన్నిధి ఆయన ఇచ్చినటువంటిది. ఇంకో లెటర్లో అంటున్నారు, అభిప్రాయ భేదములు ఏమీ చేయవు. అభిప్రాయ భేదాలు పడట్లేదండి, మా నాన్నగారికి నాకు అభిప్రాయ భేదాలు వచ్చినాయి, లేదా ఏవో రకరకాలు భార్యతోనో ఇంకోటితోనో. మాస్టర్ గారు ఆన్సర్ ఇస్తున్నారు సింపుల్గా, మనం చూడకుండా ఉంటే అవే మాసిపోతాయి. సింపుల్. అందులోనే ఇంకో మాట చెబుతున్నారు, ప్రపంచ విషయంలో అబ్జర్వ్, ఫాలో, బీ సైలెంట్ అన్నది నా మెడిటేషన్. అంటే లోకల్లో మాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే అబ్జర్వ్, అన్నీ గమనించాలి. ఫాలో, అందులో మంచి విషయాలు కనబడ్డాయి, ఎవరిలో కనబడ్డా ఎక్కడ కనబడ్డా వాటిని స్వీకరించడం. బీ సైలెంట్, పనికిమాలిన విషయాలు ఉన్నాయి, కామ్. ఒకళ్ళని ఇన్ ఆబ్సెన్స్ కానీ లేకపోతే వాళ్ళ విషయాలు లోపాలు తెలిసినా మాస్టర్ గారు ఎప్పుడన్నా ఇంకోటితో మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకని? అవి మాట్లాడాల్సిన విషయాలు కాదు కాబట్టి, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు కాబట్టి. అందువల్ల అది మహామంత్రం అన్నమాట. తర్వాత ఇంకో లెటర్లో నీ ఉత్తరం ఇప్పుడే అందినది, 3 మార్లు చదివినాను, ఇంకా కొంత ఆప్యాయత ఆ ఉత్తరంలో మిగిలిపోయినట్లు కనిపిస్తుంది. మామూలు కృష్ణమాయ కాదు, ఇందాక ఆయన చెప్పారు కదా అందరిళ్ళకి వెళ్ళి. తర్వాత నాన్నగారు అమ్మగారు డాష్ డాష్ రోజు నన్నే తలుస్తున్నారని రాసినావు, ఇక నీ సంగతి చెప్పనక్కరలేదు. రాజు ఉత్తరం 3 సార్లు చదువుకున్నాను, ఇక మామూలు మాయ కాదు. తర్వాత రాసిన చివరకు ఒక్క భావం కలిగినది, ఇందరిని వదిలి ఇక్కడ ఏమి సాధించి ఉట్టి కట్టుకుని ఊరేగుదామని వచ్చి తిని. అంటే ఫారెన్ ఫస్ట్ టైం విన్నప్పుడు అక్కడి నుంచి రాస్తున్న లెటరు. నేను చేసిన పనిలో ఇంత క్రూరత్వము కఠినత్వం ఉన్నదని నాకు తెలియదు, కానీ కర్తవ్యము పెద్దలు చెప్పిన పని చేయటమే కదా. వీళ్ళ ప్లాన్ మీద వచ్చి తిని అన్నది ఒక్కటే నా కఠినతకు పరిహారము. ఇట్టి అనుభవములు ఈ జన్మలోనూ పూర్వజన్మలోనూ కూడా చాలా పొంది తిని. కానీ పూర్వం నా యాస్ట్రల్ బాడీని అంటే కామశరీరాన్ని పెద్దలు భస్మం చేసి ఉండడం చేత నాకు బాధ ఉన్నదో లేదో నాకే తెలియదు. నెక్స్ట్, నాకు ఇక్కడ సదుపాయములు మంచి పద్ధతిలో అమరుతున్నాయి, కానీ ఎన్ని చెప్పినా మీ ఇంట నాకు జరిగిన జరుగుబాటు ఎక్కడా జరగదన్నది త్రికరణ శుద్ధిగా నిజము. ఇది కృష్ణమాయ. ఇంకో చోట చెబుతున్నారు, నా అన్నగారి వలె నన్ను అర్థం చేసుకుని హృదయంలో పెట్టుకునేవారు, అమ్మగారి వలె నాకు విశ్రాంతిని కోరి తప్పించేవారు దొరకరు. నిన్ను బాధపడవద్దని కదా నేను చెప్పి ఒప్పించితని, బాధపడనని నీవు మాట ఇచ్చిన తర్వాత కదా నేను ప్రయాణము నిశ్చయము చేసుకున్నాడేదని నీకు తెలియను. అంటే ఆ తర్వాత కదా నేను నిశ్చయం చేసుకుంది అని. దిగులు పడటం మన గురువుల సంప్రదాయానికి విరుద్ధము. 30 సంవత్సరాలు ఉండలేదా, 60 రోజులు పెద్ద లెక్క కాదు. ఇంకా రాస్తున్నారు, నా మాటలతో సత్కాలక్షేపములతో ఉపన్యాసములతో హాస్యములతో పిల్లవాని వంటి ప్రవర్తనతో చాలామందికి దిగులు తీరి సంతోషించుదని గర్వపడితేనే కానీ వారందరినీ ఇలాగా బాధ కలిగిస్తున్నానని తెలుసుకోలేకపోయితిని. తర్వాత ఇక్కడ ఇంకో మాట చెబుతున్నారు, బెల్జియం వాతావరణం మీకు బాగా సరిపోయిందనుకుంటాను. అవతల వాళ్ళ లెటర్లు రాశారు, అవును మీ అందరి మధ్యలో ఉన్నట్లే ఉన్నది. పాలు, పెరుగు, వెన్న, మిగడ, పండ్లు కొల్లలుగా ఉన్నాయి. మరొక విషయం, ఇక్కడ ఒక డాష్ ఉన్నది, ఆమె పేరు ఎమ్మ. నిమిషానికి పళ్ళరసం, కాఫీ, పాలను భయపెట్టుతున్నది. పొట్ట బరువుగా ఉండడం ఆరంభమైనది. శిష్యులు బూట్లు తొడగవలసి రావచ్చు కొద్ది కాలంలో. ఒళ్ళు కొంత నున్నబడ్డది. ఉపన్యాసాలు దంచేస్తున్నారా? ఇందులో మీకు క్రొత్త ఏమున్నది? సందు దొరికిన చోటల్లా వద్దన్నా దంచుతున్నాను. ఎవరు ఎప్పుడు 1 గంట మించి ఇక్కడ ఉపన్యాసాలు ఇవ్వటం కానీ వినడం కానీ ఎరుగరట. మొదటి రోజు లియేజ్ పట్టణంలో రాత్రి 8 గంటలకు మొదలుపెట్టి 10:30కి ఆపినప్పుడు అందరూ అయ్యో ఆపేశారే అనుకొని గడియారాలు చూసుకుని మొదలుపోయినట్లుగా నిర్ణయించుకొని మళ్ళీ వచ్చి నా దగ్గర కూర్చొని మాట్లాడి 12:30కి వదలలేక వెళ్ళిపోయినారు. ఆ రోజు నుండి అదే ఆచారం పాటింపబడుతుంది. ఇంకో చోట రాస్తారు ఏంటంటే, ఆ వడిళ్లలోకి దూరి అంతా చేస్తూ ఉన్నాను, ఎందుకంటే మనకి ఇది కొత్త కాదు కదా అని రాశారు. ఎక్కడైనా మన ఇల్లే కదా, వెళ్ళిపోవటం, దానిలోకి దూరటం ఏమైనా చేశాం కదా అని. ఇలా మనం ఏ లెటర్ తీసుకొని దాన్ని అలా ధ్యానం చేసిన, రోజుకు 1 లెటర్ తీసుకొని దాన్ని మాస్టర్ గారు చెప్పారు అనంత విజయంలో కూడా, ఇంటిలిపాది కూర్చొని 1 లెటర్ చదవడానికి 5 నిమిషాల కంటే పట్టదు.
ఒక్క 5-10 నిమిషాలు కేటాయించుకొని ఏదో ఒక టైం అందరూ కుదిరే టైం పెట్టుకొని దాన్ని చదువుకుంటూ వస్తే రోజుకో లెటర్ని, అసలు ముందు ఇంట్లో ఉండేటువంటి రకరకాల సమస్యలన్నీ కూడా సమసిపోతాయి, మనస్సులన్నీ హాయిగా తయారవుతాయి. మందులు వేసుకోవడానికి ఫోన్లు చేయాల్సిన అవసరం రాదు, మందులు కూడా వేసుకోవాల్సిన అవసరం రాదు. పైగా ఇంకొకరిని కూడా మనం మన ప్రెజెన్స్లో హ్యాపీగా ఉంచడానికి అవకాశం కలుగుతుంది. అలా ప్రేమతో నిన్నటువంటి ఈ ప్రేమ లేఖలు అనేటువంటిది ఒక నిధి. మాస్టర్ గారి అంతా నిధే కాబట్టి దానిలో ఏ గ్రంథం తీసుకున్నా అంతే. కాకపోతే ఇది ప్రత్యేకంగా ఎందుకు అనంతకృష్ణ గారు చెప్పారంటే ఇందులో 1 to 1 మనకే చెప్పినట్టుగా, ఎందుకంటే మనకి జీవితంలో నిత్య జీవితంలో వచ్చేవన్నీ అలాంటివే ఎక్కువ మంది లెటర్లు రాశారు కాబట్టి ఇందులో అన్ని స్థాయిల వాళ్ళకి సంబంధించినవన్నీ ఉన్నాయి కనుక ఎవరికి వాళ్ళు చదువుకుంటే ఇది మనకే చెప్పారనేటువంటిది కలుగుతుంది. సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో ఈజీగా టెక్నికల్ టర్మ్స్ ఏమీ లేకుండా పతంజలిలాగా, అంటే అక్కడ కొంత తప్పదు కాబట్టి శాస్త్రం కాబట్టి ఇచ్చుంటారు. అలా కూడా ఉండకుండా డైరెక్ట్గా అరటిపండు కూడా ఒలిచి డైరెక్ట్గా నోట్లో పెట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇది అందరూ కూడా పారాయణ అంటే అదేదో హోంవర్క్ లాగా రోజుకోసారి ఉపయోగం లేదు, ఆ రకమైనగా కాదు. అనుభూతి పురస్సరంగా దాన్ని ఆనందిస్తూ దాన్ని చదువుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, రియలైజ్ అవ్వడానికి, ఓన్లీ లెర్నింగ్ కాకుండా ఆ రకమైనటువంటి స్థితి చేస్తే మంచిదని మాస్టర్ గారు మనకి అనంత విజయంలో కూడా ఈ ప్రేమలేఖలు అదే నడుస్తుంది ప్రస్తుతం చెప్పారు. దాన్ని అందరం కూడా పాటించి ఎప్పుడూ కూడా మాస్టర్ గారి ఆ యొక్క సన్నిధిలో సాన్నిధ్యంలో ఓలలాడుతూ అందరిలో మాస్టర్ గారిని చూసేటువంటి స్థితిని మాస్టర్ గారు మనకు ప్రసాదించాలని ప్రార్థిస్తూ వాసుదేవ.